వెల్కమ్ టు మ్యాన్ రోబో. ఈ ఛానల్ను చూస్తున్న వాళ్ళు 60 వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారా? మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు పాకెట్ సైజులో ఉన్న జానపద నవలలు చదివారా? బొమ్మ ఇల్లు, చందమామ, బాలభారతి, బాలమిత్ర చదివారా? వసంత బాల అనే పబ్లికేషన్ మద్రాసులో వచ్చేదనుకుంటాను. జానపద నవలలు ప్రచురించేవారు. పావలా ₹1 అప్పట్లో వాటి ఖరీదు. కాశీ మదిలీ కథలు, చందమామ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, సింధుబా సాహసయాత్ర, అలీబాబా 40 దొంగలు, ఇలా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే రచనలు. సరళమైన తెలుగు భాషలో అప్పటి రాజ్యాలు, రాజులు, గంధర్వ కన్యలు, మాంత్రికులు, అదో ప్రపంచం. ప్రతి కథలో ఒక నీతి, ప్రతి కథలో ఒక సాహసం. ఇప్పుడు పత్రికలు కనుమరుగవుతూ ఉన్నాయి. తెలుగు చదివేవాళ్ళు, సాహిత్యాన్ని చదివేవాళ్ళు ఎవరున్నారన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా జానపద రచనలు చేసే రైటర్స్ ఇప్పుడున్నారా? అప్పటి జ్ఞాపకాలను ఇప్పటి తరానికి, ఇప్పటి చిన్నారులకి జానపద నవలలను పరిచయం చేయాలని, అలాంటి జానపద కథలు వినిపించాలని మ్యాన్ రోబో ప్రయత్నం. ఆ ప్రయత్నానికి శుభారంభం. ప్రామిసింగ్ రైటర్ అద్భుత మాయాలోకం సీరియల్ ఆడియో బుక్. ఈ నవల లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. తీరిక వేళల్లో కొన్ని నిమిషాలు కేటాయించి ఈ ఆడియో వినండి. ఈ నవల ప్రయాణంలో ఉన్నప్పుడు వినొచ్చు. మీ అనుభవాలు కామెంట్ బాక్స్లో చెప్పండి. మాయాలోకంలో అద్భుతాలు వీక్షించండి. బాల్యంలోకి వెళ్ళి చిన్ననాటి జ్ఞాపకాలను ఆహ్వానించండి. ఈ సీరియల్ని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మీ కామెంట్స్, మీ చిన్నప్పటి జానపద నవలలు చదివిన అనుభవాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, మాయాలోకంలోకి ఇదే మా ఆహ్వానం.